या शुभ्रवस्त्रावृता या वीणवरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मासना या ब्रह्मच्युत शङ्कर प्रभृतिः देवैः सदा पूजिता सा मां पातु शरणा सर्वभूतशरणा मम तापमपाकुरुदेव मम पापमपाकुरुदेव अगणित गुणगण अशरण मम पापमपाकुरुदेव भुजगशयन भव मदनं जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपाकुरुदेव రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో మంచి ప్రతిభను కనపరిచి మీ తల్లిదండ్రులకు మంచి సేవ తీసుకురావాలా, ఆ దిశగా ప్రయత్నం చేయాలా. ఉదాహరణకు మీకు ఎస్ఐ కావాలని ఆలోచన ఉన్నారనుకోండి, ఇప్పటి నుంచి ఏం చేయాలా, రోజు పేపర్ చదవాలా, కరెంట్ అఫైర్స్ చదవాలా, రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా, బాడీని డెవలప్ చేసుకోవాలా. ఇవన్నీ ఉంటే ఒక 10 సంవత్సరాలకు మనము విత్తనం వేస్తాం. విత్తనం ఇప్పుడే ఫలితం వస్తుందా, అది చెట్టు పెరగాలంటే 10 ఏళ్ళు అయితే అప్పుడు పండొస్తుంది. కాబట్టి ఇప్పుడు లోపల ఏదైతే అనుకుంటారో దాన్ని ఇప్పటి నుండే ప్లాన్ వేసుకున్నాము, అప్పటికప్పుడు రాదు. ఒక సమాజం ఉంది, మా విశ్వకర్మ ఎంప్లాయీస్ మాకు ఉంది, మాకు కూడా ఏరియాలో ఉన్న సహాయ సహకారాలు అందిస్తారు అన్న ధైర్యం వస్తుంది. మళ్ళీ మమ్మల్ని చూసి మీకు కూడా ఏమనిపిస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి మేము కూడా స్టేజ్ ఎక్కి సార్ లేక మాట్లాడాలా అన్న ఆలోచన వస్తుంది. అది రావాలా అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దిశగా మీరు అందరూ ప్రయత్నం చేయాలా. చాలా మంది మా దగ్గర ఒక 10 సంవత్సరాల క్రితం కోసము కాదు, నీకు ఇష్టం ఉండాలి, నీకు ఇష్టంతో చదివితే ఖచ్చితంగా ఇలా మీలాగా ప్రతిభా పురస్కారాలు వస్తుంటాయి. అంతేకాకుండా ఒక 10 years తర్వాత మీరు ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తే विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఎప్పుడన్నా ఆలోచించినమా, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నాం, ఆయన ఎవరు? ఎవరు? విశ్వకర్మ పరమాత్మ. ఇది మనకు తెలియకుండా నొక్కి పెట్టి, మనకు తెలియకుండా ఇది చేసేది. తెలుసుకోవడానికి ఏకైక సాధనం విద్య. ఆ విద్య అనేటువంటిది మనం బాగా పట్టించుకున్నట్టయితే మనను అడిగేవారు ఎవరు ఉండరు. మన సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది, మంచి స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులంతా ఇంకా బాగా కష్టపడాలి. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కష్టపడ్డారు, అంతేనంటారా? ఫస్ట్ అందులో ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు చదువుకోబట్టి? ఇది కాన్సన్ట్రేషన్ పెట్టాలి మనం. 10 సంవత్సరాలు అయింది, 10వ తరగతి అంటే 10 సంవత్సరాలే కదా. కాబట్టి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో ఏ స్థాయికి వచ్చి సాధ్యం కానటువంటి 586 మార్కులని డొంకేశ్వర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ డొంకేశ్వర్ పాఠశాలలో చదివి 586 మార్కులు సాధించి జిల్లా విద్యాశాఖాధికారి మరియు జిల్లా కలెక్టర్ల చేత సన్మానాన్ని పొందింది ఈ పాప. భవిష్యత్తులో నువ్వు సాధించలేనిదంటూ ఏమీ లేదు. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ అబ్బాయి వాళ్ళ నానమ్మ వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయ స్థానాన్ని పొందాడు. Really, it's a great pleasure to us. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు ఆర్మూర్ డివిజన్ విభాగి సన్నాయి లక్ష్మీనారాయణ గారు ఆర్మూర్ డివిజన్ విభాగి గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవలు
నిర్వహించారు. అంతేకాదు 2 పర్యాయాలు ఆర్మో డివిజన్ వేవా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అటువంటి వారి అబ్బాయి రవితేజ. నేను శ్రీ చైతన్య టెక్నో కరికులంలో చదువుకున్నాను. TSSSC బోర్డ్ 2024-25లో నేను 583 మార్క్స్ సెక్యూర్ చేసుకున్నాను. ఈ అవార్డు ఇచ్చినందుకు అసోసియేషన్కి థ్యాంక్స్, వేవా అసోసియేషన్కి చాలా థ్యాంక్స్. ఇది నాకు చాలా స్ఫూర్తిదాయకం, మోటివేషనల్, నన్ను చాలా ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు సన్మానాన్ని పొందినటువంటి చిన్నారులందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలలో ఉండాలని, వారు అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని వేగా ఆర్మో డివిజన్ తరఫున మనసారా కోరుకుంటూ చిన్నారులందరికీ కూడా ఆల్ బెస్ట్ చెప్తుంది, ఆల్ ద బెస్ట్ చెప్తుంది వేవా. కేజీబీ